ప్రముఖ నవల రచయిత సాహిత్య విమర్శకుడు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2010వ సంవత్సరంలో మన నవలలు మన కథనాలు గ్రంథానికి ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డు రావడం తెలుగు భాషకు దక్కిన గౌరవం అంటున్న రాజపాళెంతో మా ప్రతినిధి కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. కడప యోగయోవన యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డికి అరుదైన పురస్కారం లభించింది. మన నవలలు మన కథానికలు అనే అంశంపై కేంద్ర అకాడమీ పురస్కారం లభించింది. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి మనతోనే ఉన్నారు. ఎందుకంటే చాలా కాలంగా తెలుగు విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కడప బ్రౌన్ గ్రంథాలయ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ అవార్డు పురస్కారం పట్ల చంద్రశేఖర్ రెడ్డి ఏమనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మీకు అరుదైన పురస్కారం లభించింది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి సార్? మన నవలలు మన కథానికలు అనే విమర్శ గ్రంథం నేను రాసిన దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం నాకు సంతోషంగా ఉంది. ఈ గ్రంథాన్ని నేను 2010లో రాశాను, అప్పుడే ప్రచురించాను. 24 వ్యాసాల సంపుటిది. తెలుగులో అన్ని ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి, కోస్తాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వచ్చినటువంటి నవలలు కథానికల మీద రాసినటువంటి విమర్శ గ్రంథం మన నవలలు మన కథానికలైనటువంటిది. నేను మొదట్లో సంప్రదాయ భావాలు కలిగి ఉండేవాడిని. సంప్రదాయ సాహిత్యం చదువుకున్నాను. ఆ తర్వాత ఆధునిక సాహిత్యంలోకి ప్రవేశించాను. గురజాడ అప్పారావు నన్ను మార్చాడు. గురజాడ అప్పారావు సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసం ఆయన మీద 2 పుస్తకాలు రాశాను. తర్వాత మార్క్సిస్టు అంబేద్కరిస్టు భావజాలంతో ఆధునిక సాహిత్యం మీద అనేక పుస్తకాలు రాశాను. అందులో మన నవలలు మన కథానికలైనటువంటిది ఒకటి. ఈ గ్రంథ రచనకు మీకు ప్రధానంగా ప్రేరణ ఏంటి సార్? తెలుగులో ఇందాక నేను చెప్పినట్టుగా నవల విమర్శ కథానిక విమర్శ చాలా బలహీనంగా ఉంది. నేను ఇదివరకు కథల మీద మాత్రమే విమర్శ రాసిన గ్రంథం ఒకటి కథాంశం అని వచ్చింది. అప్పుడు నాకు నవలల మీద కూడా రాయాల్సిన అవసరం ఉందనిపించి నా కల్పన సాహిత్య విమర్శను ప్రగతి పథం నడిపించాలి అని అనిపించడం ఈ పుస్తకం రాయడానికి కారణం. భవిష్యత్తులో తెలుగు భాష అభివృద్ధి కావచ్చు, లేకుంటే తెలుగు నవల విమర్శలకు సంబంధించి ఏం చేయబోతున్నారు? భవిష్యత్తులో నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. తెలుగు సాహిత్య విమర్శలో రాయలసీమ సాహిత్యం మీద విమర్శ ఇంకా సమగ్రంగా రావటం లేదు. అందుకోసం నేను ఒక 2-3 ప్రణాళికలు వేసుకున్నాను. ఏమిటంటే రాయలసీమ ప్రాచీన సాహిత్య చరిత్రను ఒకటి పుస్తకంగా రాయాలని, రాయలసీమ నవలా చరిత్ర రాయాలని, రాయలసీమ సాహిత్య విమర్శ రాయాలని నేను ప్రణాళికలు వేసుకున్నాను. బహుశా ఒక 3-4 ఏళ్ల లోపల ఆ 3 పుస్తకాలు నేను రాయగలనని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మొత్తం మీద ఏదైతే ఉందో తెలుగు నవల విమర్శకుడిగా సుప్రసిద్ధి చెందినటువంటి రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డికి ఈ అరుదైన పురస్కారం లభించింది. భవిష్యత్తులో రాయలసీమ సాహిత్య విమర్శ మీద కూడా పుస్తకాలు రాస్తా అంటున్నాడు. ఇలాంటి గౌరవాలు రావడం పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.